డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ స్వాగతం. ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహిస్తున్న ఎండోమెంట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగానికి ఆ సిలబస్ మీతో కుస్తీ పడుతున్న మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సిలబస్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాల మీద ఇంతకుముందు మీ ముందుకు వచ్చాం. అందులో ప్రధానంగా మొట్టమొదటి యూనిట్కి సంబంధించిన రామాయణం విశేషాలు కూడా తెలుసుకున్నాం. రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్లో ఉంటాయి. సిలబస్ని అర్థం చేసుకుంటే చాలు, సగం ఉద్యోగం వచ్చేసినట్టే లెక్క అన్నారు. సిలబస్ పూర్తిగా తెలిస్తే మామూలుగా డిగ్రీ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాను చూసారా, సిలబస్ బాగా తెలిస్తే 35 మార్కులు వచ్చేస్తాయి. అలాగే సిలబస్ని మనం పరిశీలన చేసినట్టయితే మొట్టమొదటి యూనిట్లో రామాయణంలో ఉన్న ప్రధాన పాత్రలు, అందులో ఉన్న ప్రధానమైన రాజవంశాలు, ఆ స్థలాలు, ప్రాంతాలు, వీటన్నిటి గురించిన సమాచారం. ఇదే సిలబస్ని మళ్ళీ డిటో కాపీ చేశాడు మహాభారతానికి. మీకు అనిపిస్తుంది ఏముందండి, చాలా సింపుల్గా ఉంది కదా సిలబస్, ఏదో ఒక వచనంలో ఉన్న రామాయణం, భారతం, భాగవతం కొనేసుకుంటే కొనుక్కోకర్లు మేము ఉచితంగా ఇస్తాం. అవన్నీ 3 విభాగాల్లో వేసి పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి అని 3 రకాలుగా ఉన్నాయి. అవి చదివినంత మాత్రాన సరిపోదండి. ఎందుకంటే ఒక పాత్రని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్ర ఎక్కడెక్కడ, ఇంకా చెప్పాలంటే రామాయణంలో ఉన్న పాత్ర భాగవతంలో, భాగవతంలో ఉన్న పాత్ర భారతంలో, ఇలా కూడా ఉంటుంది. ఒకే కావ్యంలో ఉన్నవి కాదు, వీటికి కూడా మళ్ళీ ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సిలబస్కి అనుగుణంగా మనం చదివితేనే మీరు ఇందులో విజయం సాధిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సరే, మహాభారతం విషయానికి వద్దాం. మహాభారతానికి కూడా ఇలాగే ఉంది. మహాభారతంలో ప్రధానమైనటువంటి పాత్రలు, మహాభారతంలో రామాయణం కంటే కూడా ఎక్కువ క్షేత్రాలు ఉంటాయి. హస్తినాపురం అంటాడు, వారణావతారం అంటాడు, తర్వాత శమంత పంచకం అంటాడు. ఇలాంటి క్షేత్రాలు అన్నారు, అంటే ప్రాంతాలు ఉన్నాయి, రాజవంశాలు ఉన్నాయి. యదు, వృష్ణి, భోజ, కుకుర, అందక అని యాదవుల్లోనే 5 రకాలు ఉన్నారు. కౌరవులు అంటే ఏమిటి, పాండవులు అంటే ఏమిటి, కౌరవులు ఎంతమంది అని అడిగామనుకోండి, ఏముందండి 100 మంది అంటారు. కాదు, కౌరవులు అంటే పాండవులు, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి కౌరవులు కలిపితే కౌరవుల కింద లెక్క. అదేలా, ఇవన్నీ మనం చూస్తాం. ఇలాంటివి కొన్ని చిన్న చిన్న రహస్యాలు ఉంటాయి. ఇవి చెబితే తప్ప, దాని ఆంతర్యం తెలిసి చెబితే తప్ప మనకు అర్థం కావు. పుస్తకాల్లో ఎక్కడ రాసి ఉండవు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రచురించే గ్రంథాల్లో అసలే ఉండవు. అందులో ఎలా ఉంటుందంటే, రామాయణంలో కథంతా ఇచ్చేసినంత మాత్రాన కుదరదు. ఎందుకంటే ఈ సిలబస్లో అంత గాఢత ఉంది, క్లిష్టత కూడా ఉంది. ఇది మీరు గమనించాలి. గమనిస్తే చూడండి, విత్తనం ఎంత ఉంటుంది, చిన్నదే ఉంటుంది. ఈ విత్తనంలోనే మనం చూస్తున్నటువంటి పెద్ద వటవృక్షం ఉంది కదా. అదే తర్వాత అభివృద్ధి చెందితే అంత వటవృక్షం ఉంటుంది. ఆ విత్తనం ఏముందంటే ఇంత ఉంది కదా అనుకుంటే పొరపాటు. ఇందులో ఉన్న సిలబస్ కూడా అలాగే ఉంది. ఏదో 2 వాక్యాలు ఉన్నాయి, 3 వాక్యాలు ఉన్నాయి, అందులో కాండలు ఇవి, పాత్రలు ఇవి అని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. వాటికి వెనకాల ఉన్న నేపథ్యాన్ని కొంచెం తెలుసుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా అమ్మో బాగా లోతుగా తెలుసుకోవాలేమో అని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సిలబస్లో ప్రాథమికమైన పరిజ్ఞానం అనేదే ఉంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మహాభారతం గురించి చూద్దాం. మహాభారతం అందామా? సరే, ముందు భారతం అంటాను నేను. దీనికి ముందు మహా పెట్టాను. మహాభారతం. శ్రీమత్ పెట్టాను. దీన్ని ఇలా మనం వ్యవహరిస్తాం. శ్రీమద్ మహాభారతం. ఇదే ఇక్కడ ఒక సంధి వచ్చేసి శ్రీమన్ మహాభారతం అవుతుంది అనుకోండి. సరే, అది వ్యాకరణ విషయం. భారతం అంటే ఏమిటి? భారమైనది, చాలా బరువైనది. మహా పెడితే ఇంకా బరువైనది. శ్రీమత్ అంటే చాలా గొప్పది అయిన, సంపత్కరమైన, భారం కలిగినది అని అర్థం. మళ్ళీ భారతం అంటే భారతదేశం అన్నాం కదా. భారతదేశం అంటే ఏమిటి? భా అంటే జ్ఞానం అని అర్థం. రత అంటే ఆసక్తి. మనమంతా విజ్ఞానం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు. మన పేరులోనే ఉంది చూడండి. మన ధర్మం అంటే మనకు తెలియదు, మన సంప్రదాయాలు మనకు తెలియవు. రామాయణం అంటే ఏమిటండి?
రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నది కాదు ప్రశ్న. రామాయణం అంతా విన్న తర్వాత ఒక ఆయన అడిగేట, ఏమని, అయ్యా రామాయణంలో రాక్షసుడు రాముడా రావణుడా అని అడిగాడు. ఇది మొత్తం కథ అంతా విన్న తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు, పాపం నాయన, రామాయణంలో రాక్షసుడు రావణాసురుడు కాడు, రాముడు కూడా కాదు. ఇదిగో నీకు చెప్తున్నానే, నువ్వు రాక్షసుడివి, నీకు చెప్తున్నాను కదా నేను రాక్షసుడిని అన్నట్ట. అంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, మన ధర్మం గురించిన ఆసక్తి లేకుండా పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎన్ని టీవీల్లో ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు చెప్పినా పట్టించుకోనటువంటి వ్యవస్థ ఇలా సిలబస్లో పెట్టి రామాయణం గురించి, భారతం గురించి మూలాలు తెలుసుకోండి, ఉపనిషత్తులు తెలుసుకోండి అంటే మీరు సుష్టుగా చదువుతారుగా. అవన్నీ అంటే పురాణ కాలక్షేపాలు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు కదా, ఎందుకంటే విద్యార్థులు మీరు. కాబట్టి మీకు రామాయణ భారత భాగవతాలు చెప్పాలంటే ఆసక్తి, అందుకే నేను కూడా వచ్చాను. ఇలా చెప్పడం ద్వారా మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇదంతా ఎక్కడుందండి? ఇదిగో ఒక పదంలో ఉందండి, భారత. ఒక భారతీయుడిగా పుట్టిన తర్వాత ఆ పదానికి అర్థం తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, తెలుసుకోకపోతే ఎందుకు నీ జీవితం అన్నట్టు. భా అంటే విజ్ఞానం మీద, జ్ఞానం మీద, రత అంటే ఆసక్తి కలిగిన వాడు భారత. ఆ దేశం అలాంటిదండి. ఆ దేశంలో పుట్టిన భారతీయులు అంటే విజ్ఞానం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు. భారతం కూడా అంతే. భారతం అంటే ఒక విజ్ఞానానికి ఖని, అది ఒక గని అని. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ధర్మశాస్త్రవేత్తలు భారతాన్ని ఇది మా ధర్మశాస్త్ర గ్రంథం అండి అంటారట. న్యాయవేత్తలంతా వచ్చి ఇది మా న్యాయశాస్త్ర గ్రంథం అంటారట. ఫిలాసఫర్స్ వచ్చి ఇది మా వేదాంత గ్రంథం అంటారట. నీతి శాస్త్రం వాళ్ళు వచ్చి ఇది మా నీతి శాస్త్రం అంటారట. ఇలా ఎవరికి వాళ్ళు ఇది మాది 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 అనగలిగినంత ఉత్తమమైనటువంటి గ్రంథం మహాభారతం. అందుకే మొట్టమొదట అది భారతం అన్నారు. దానికి అసలు పేరు ఏమిటండి అన్నారు, జయ సంహిత దాని పేరు. మళ్ళీ సంహిత అన్నదానికి ఒక అర్థం ఉంది. సంహిత అంటే వేదంలో ఉన్న భాగాలకు సంహితలని పేరు. వేదం ఒకటే ఉండేది, మనకి సిలబస్లో అది కూడా ఉంది. వేద విభాగము ఒక ప్రత్యేకమైన అంశం, అది కూడా తెలుసుకోవాలి. ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, సామవేద సంహిత, అథర్వవేద సంహిత. ఈ పదాలు కూడా చాలా మంది తప్పులే పలుకుతూ ఉంటారు. ఎలా ఉచ్చరించాలి, ఎంత స్వచ్ఛమైన జ్ఞానం నేపథ్యం నుంచి మనం వచ్చామో తెలుసుకుంటే ఒళ్ళు పొలగించిపోదా. అలాంటి సంహిత, వేదంతో సమానమైన సంహిత జయ సంహిత. దీని పూర్వనామం ఎవరు పెట్టారండి దీనికి పేరు? వేదవ్యాస మహర్షి. ఎంత గొప్పవాడైనా వేదాలను వ్యాసం చేశాడు కాబట్టి వేదవ్యాస మహర్షి అన్నారు. మన సంప్రదాయంలో వేదం మొట్టమొదట ఒకటే, అది కూడా వేదానికి త్రయీ అని పేరు. మూడే అంటే ఏమిటి? ఋగ్, యజుర్, సామ. ఈ మూడింటికి కూడా వాటి లక్షణాలు అవన్నీ మనం ఆ విభాగంలో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మహాభారతం నుంచి మనం పక్కకి వెళ్ళకూడదు. వీటికి సంహితలని పేరు. ఎందుకని? ఇదంతా కలిపి ఒకటే వేదం. ఈ వేదాలు ఒకే రూపంలో ఉంటే దానిని వేదవ్యాస మహర్షి వచ్చి వ్యాసం చేశాడు. తెలుసు కదా, మీరు మ్యాథమెటిక్స్లో చెప్తూ ఉంటారు వ్యాసము అంటే ఏమిటి? ఒక పార్ట్, విభాగం చేయటం. వేదాలను వ్యాసం చేశాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చిందండి. ఇది మీరు తెలుసుకుంటే ఇంకోసారి మర్చిపోతారా మీరు? వేదం గురించి గుర్తుంటుంది, అవేమిటో తెలుస్తాయి, అవెన్నో తెలుస్తాయి, వాటిని ఏమంటారో తెలుసు. ఆ వేదవ్యాసుడు మహాభారతాన్ని రచిస్తూ దానికి జయ సంహిత అని పేరు పెట్టాడు. సంహిత అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు వేద అని అర్థం అనమాట. దీన్ని ఎలా అయితే ఋక్ సంహిత అన్నామో, యజుర్ సంహిత అన్నామో, సామ సంహిత అన్నామో, జయ సంహిత అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టవలసి వచ్చింది? దీనికి నేపథ్యం ఉంది. వేదంలో ఉన్నటువంటి విషయం అంతా ఒక జడ్జి గారు ఎలా అయితే ఆజ్ఞల్ని జారీ చేస్తారో వేదం అలా చెప్తుందండి. సత్యం వద ధర్మం చర అని చెప్తుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇవన్నీ వేదవాక్యాలు.
సత్యం వద, నువ్వు సత్యాన్ని పలుకు, ధర్మం చర, ధర్మ మార్గంలో నడువు. ఇవి ఎలా ఉన్నాయి? ఆర్డర్. సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక ఆర్డర్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి ఆజ్ఞ వేసిన తర్వాత మనం పాటించి తీరవలసిందే కదండి. నేను పాటించనండి, అలా అండి, ఇలాంటి అంటే కుదరదు. వేదం అలాంటిది. అటువంటి వేదంలో ఉన్నటువంటి విషయాన్ని 4 వేదాలు కదండి, ఈ 4 వేదాలలో ఉన్న విషయాన్నే రూపం మార్చి అందరికీ అర్థమయ్యేటట్టుగా జయ సంహిత అనే పేరుతో మహాభారతం కింద వేదవ్యాస మహర్షి మనకు అందించాడు. కాబట్టి మహాభారతానికి ఇంకొక పేరు పంచమ వేదం. ఎందుకని 5వ వేదం అన్నారు? మీరు వాడుతూ ఉంటారుగా ఎవరికైనా సరే, మా 6వ పురాణం, 7వ పురాణం, 8వ పురాణం, ఎందుకంటే బాగా గట్టిగా చెప్పడం కోసం చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా 4 వేదాలు అయిపోయినాయి. ఈ 4 వేదాల తర్వాత 5వ వేదం అంటే వీటిలో ఉన్న సారం అంతా కూడా అందులో పెట్టాడు కాబట్టి దానికి పంచమ వేదం అని. మహాభారతం అనగానే ప్రాథమికంగా గుర్తుకు రావాల్సింది జయ సంహిత అనే పేరు. ఇందులో చెప్పారు 8800 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. జయ సంహితలో వేదవ్యాస మహర్షి రచించినటువంటి శ్లోకాలు 8800. ఆయన పేరేమన్నాం? వేదవ్యాసుడు. మరి వేదాలని వ్యాసం చేయకముందు ఆయన పేరేంటండి? అంతే కదా, ఒక పని చేసిన తర్వాత ఈ పేరు వచ్చింది. అంతకుముందు ఏమిటి అంటే ఆయన పేరు కృష్ణ ద్వీపంలో పుట్టాడండి ఆయన. అందువల్ల ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. మామూలుగా మీకు అందరూ ఏం చెప్తారంటే వేదవ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు అండి అని చెప్తే మీరు ఈ రోజు బాగుంటుంది, గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతారు. ఏంటంటే అది అనుకుంటారు. మూలం తెలుసుకోండి. కృష్ణ అనే ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో పుట్టాడు కాబట్టి ఆయన కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. దీనివల్ల మీకు ఏం తెలిసింది? ఆయన పేరు తెలిసింది, ఆయన పేరు వ్యుత్పత్తి తెలిసింది. ఒక ద్వీపం కృష్ణద్వీపం అనే ఒకటి ఏడిసిందని కూడా మనకి తెలిసింది. సప్తద్వీప వసుంధర అన్నారు కదా, మనం జంబూ ద్వీపంలో ఉన్నాం, అది తెలుసుకో. అలాగే కృష్ణద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. మరి ఆయన తల్లి పేరేంటి? తండ్రి పేరు చెప్తాం పోనీ. పరాశర మహర్షి కుమారుడు కాబట్టి పారాశర్యుడు. ఇది ఇంకొక పేరు ఆయనకి. అసలు వ్యాసుడి గురించే ఒక గంట అయిపోతుంది. పారాశర్యుడు. పారాశర్యుడు అంటే అర్థం ఏమిటి? పరాశర మహర్షి కుమారుడు పారాశర్యుడు. దశరథుడి కుమారుడు దాశరథి కళ. అలాగే మరి తల్లి పేరు మీద ఒక పేరు ఉంది ఆయనకి. సత్యవతి కుమారుడు కాబట్టి సాత్యవతేయుడు. సాత్యవతేయుడు. ఇంకా బాదరాయణి. ఈ 4 పేర్లలో కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. ఏదైనా ఇచ్చి ఇది ఎవరికి పేరు అని అడగచ్చు. బాదరాయణి అంటే బదరీవనంలో ఆయన నివాసం చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి బాదరాయణి అని పేరు. కాబట్టి ఇదే వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు, పారాశర్యుడు, సాత్యవతేయుడు, బాదరాయణి అనే పేర్లతో వ్యవహరింపబడుతున్నాడు. ఈ వేదవ్యాసుడు లేకపోతే మహాభారతం లేదు, కౌరవులు లేరు, పాండవులు లేరు, ధృతరాష్ట్రుడు లేడు. ఎందుకంటే వేదవ్యాసుడు సంతానమే వీళ్ళంతా. ఈ వేదవ్యాసుడు ఎవరన్నారు? కాబట్టి మీరు భారతం చదివితే తెలియదండి, భాగవతంలోకి వెళ్ళాలి. ఈ వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఉన్నాయి కదా, అందులో 17వ అవతారం. సాక్షాత్తు విష్ణుమూర్తి వేదవ్యాసుడి కింద వచ్చాడు. అదేంటండి, దశావతారాలే కదా మాకు తెలుసు, దశావతారం సినిమా కూడా చూసాం, మా నాలెడ్జ్ ఎక్కడి వరకే అంటారు. భాగవతం ఎన్ని అవతారాలు చెప్తోంది అంటే 21 అవతారాలు చెప్తోంది. దాన్ని ఏకవింశతి అవతారాలు అంటారు, 21. అసలు ఇంకా చెప్పాలంటే 100 అవతారాలు ఉన్నాయి కూడా అంటారు. ఇంకో పురాణం 100 అవతారాలు చెప్తుంది. మనకి తెలిసినవి మాత్రం కేవలం 10. ఎందుకండి, రాయలసీమ ఫ్రాక్షనిజం ఉంటుంది వాటిల్లో. చూసుకోండి, ఒకరిని తొక్కేయడం, ఒకరిని చీల్చేయడం, ఒకరినేమో భూమిలో నీళ్ళల్లో వేసి తొక్కేయడం, లోపల నుంచి పైకి తీయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. బీభత్సమైన ఫైటింగ్స్ ఉంటాయి. ఆ దశావతారాలు చూడండి, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ 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 కృష్ణ, బలరామ, కల్కి, ఇవి చెప్పారు. కల్కి అవతారం ఇంకా ముందు ఉందని చెప్తారు. ఈ అవతారాల మీద కూడా మీకు ప్రశ్నలు వస్తాయి.
భాగవతంలో ఉంటుంది, భారతంలో ఉంటుంది, రామాయణంలో ఉంటుంది. కాబట్టి ఈ అవతారాల మూలాలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి 17వ అవతారం సాక్షాత్తుగా వేదవ్యాస మహర్షి అని చెప్తారు. అందువల్ల ఈ ఎక్కువగా రాక్షస సంహారం చేసిన అవతారాలు మాత్రమే మనందరికీ తెలుసు. పాపం కొన్ని అవతారాలు మనకి సినిమాల్లో చూడండి, ఇదివరకు న్యూస్ రీల్ అనేది ముందు వేస్తూ ఉండేవాడు, అది ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉండేవాడు. అలాంటి అవతారాలు కొన్ని ఉన్నాయి. వేదవ్యాసుడు ఏం చేశాడు? వచ్చాడు, వేదాలను విభాగం చేశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు, మహాభారతం రాశాడు, 18 పురాణాలు రాశాడు, వెళ్ళిపోయాడు. ఎవరికి తెలుస్తుంది? ఈయన కుమారుడు ఉన్నాడు సుఖ మహర్షి, ఆయన కూడా ఒక అవతారం, వచ్చి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. కపిల మహర్షి అని ఒక అవతారం ఎత్తాడు, విష్ణుమూర్తే. ఇవన్నీ అవతారాలు. వచ్చి మ్యాథమెటిక్స్, ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, దాన్నే సాంఖ్య శాస్త్రం అంటారు మన సనాతన ధర్మంలో. సాంఖ్య శాస్త్రం అది సృష్టించాడు, వెళ్ళిపోయాడు. ఇవన్నీ అవతారాలు చిన్న చిన్నవి. విజ్ఞానానికి సంబంధించిన అవతారాలు కదా, మనకి విజ్ఞానం అక్కర్లేదు కానీ పక్కన పెట్టాం. మనకు కావాల్సినవన్నీ యుద్ధాలు కాబట్టి వాటిని బాగా తెలుసుకుంటాం. అదేం లేదులేండి, విమర్శ కాదు, కానీ అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. తరువాత ధన్వంతరి ఒక అవతారం, ఆయన వచ్చి మెడిసిన్ మొత్తం ఇచ్చాడు. కాబట్టి మనకు కావలసిన విజ్ఞానం మొత్తాన్ని అందించిన అవతారాలు ఉన్నాయి. వాటిల్లో ఒక అవతారం చూసారు. ఇప్పుడు మనం భారతంలో ఉన్నాం కాదు, భాగవతాన్ని ఒకసారి స్పృశించవలసి వస్తుంది, రామాయణాన్ని స్పృశించవలసి వస్తుంది. ఎందుకంటే భారతంలో కొన్ని పాత్రలు రామాయణం నుంచి ఎక్స్టెన్షన్ తీసుకుంటూ ఉంటాయి. చూసారా, ఒక ఉద్యోగం విరమణ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ ఇవ్వండి అంటారు కదా. అలాగే అవతారం నుంచి అవతారానికి వీళ్ళకి ఎక్స్టెన్షన్స్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకుంటే తప్ప మనకి అసలైనటువంటి విషయం రాదు అని చెప్పడం కోసం. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వస్తే దీన్ని భారతం అని ఎందుకు అన్నారండి? ఒకటి విజ్ఞానము, రతము, రతి అంటే ఆసక్తి అని అర్థం. రత అంటే జ్ఞానం మీద ఆసక్తి కలిగిన వాడు అని చెప్తాం. ఇది ఒకటైతే, వేదవ్యాస మహర్షి 8800 శ్లోకాలలో మహాభారతాన్ని రచించి, ఇక్కడ మనకి సిలబస్లో భారతం అని చాలా చక్కగా తప్పుకున్నారు. ఏ భారతం చదవాలి? సంస్కృత భారతమా, తెలుగు భారతమా? నన్నయ్య తిక్కన ఎర్రన ముగ్గురు అనువాదం చేశారుగా, అదే. అంటే వీళ్ళు తెలుగులోకి అనువాదం చేసినప్పటికీ పాత్రలవేగా ఏం మార్చలేదు కాబట్టి భారతం అనేది ఒక మూల పదార్థం ఏ భాషలో ఉన్న. అందువల్ల మనం సంస్కృతమే ప్రధానంగా చూసుకోవాలి. అందువల్ల తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పేస్తారంటే కుదరదండి. ఇది సంస్కృత మహాభారతం తెలియాలి, అందులో ఉన్న రహస్యాలు తెలియాలి. సంస్కృతంలో ఉన్న మహాభారతానికి తెలుగులో ఉన్న మహాభారతానికి బోల్డ్ తేడాలు ఉన్నాయి. వీళ్ళు మార్చారు కొంత. ఈ మార్చింది చదివారనుకోండి, మీరు ఇదే మహాభారతం అనుకునే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు అడిగారనుకోండి, మీరు అన్ని తప్పులు పెట్టేస్తారు. చాలా మార్పులు ఉంటాయి. ఎందుకని? వేదవ్యాసుడు ఎప్పుడో పూర్వకాలం రాశాడు, నన్నయ్య వాళ్ళు 11వ శతాబ్దం రాశారు. అప్పటి వాటిని ఇప్పుడు ఉన్నట్టుగా చెప్పారంటే అది అంటారు వీళ్ళు. సమాజం మారింది, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతులు మారే, కొన్ని విషయాలు చెప్పకూడదు ఉంటాయి. అలాంటి వాటిని చెప్పి, ఎందుకంటే వీళ్ళకు నేపథ్యం ఉందండి. వీళ్ళకి ఫ్రీగా ఇష్టం వచ్చినట్టు రాయమల్లా రాజరాజ నరేంద్రుడు కానీ, మనుమసిద్ధి కానీ, వీళ్ళు రాయమన్నటువంటి రాజులు ఉన్నారు చూసారా, కవిత్రయాన్ని, నన్నయ్య తిక్కన ఎర్రల్ని. వాళ్ళు సంస్కృతంలో వేదవ్యాస మహర్షి మహాభారతంలో దేన్నైతే చెప్పాలనుకున్నాడో దాన్ని నువ్వు యథాతథంగా పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అని వాళ్ళు నియమం పెట్టారు. ఇది తెలుసుకోవాలి. ఆ నియమం పెడుతూ ఉన్నది ఉన్నట్టు చెప్పారు, కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేయవలసి వచ్చింది. ఈ తేడా తెలుసుకోలేదనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఒకదానికి ఒకటి పెట్టేస్తారు. సరే, అలాంటివి కూడా మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ రహస్యాలు చెప్తాను మీకు. ఈ మహాభారతాన్ని వేదవ్యాసుడు 8800 శ్లోకాలలో రచించి అంటే పేపర్ మీద, తాటాకు గ్రంథం మీద, దానికి ఒక కథ ఉంది. వినాయకుడు లేఖకుడుగా పెట్టి రాశారని, ముఖ్యంగా విద్యార్థులకు బాగా పనికొస్తుంది. ఇప్పుడు చెప్పను, తర్వాత చూద్దాం. బాగా విద్యార్థులకు మంచి స్పోర్టివ్గా ఉండే కథ అనమాట. అయితే తాటాకు గ్రంథం మీద రాసిన పద్ధతి కాదండి, మనసులో అనుకోగానే వాళ్ళలో ఆ కంపోజిషన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే స్మృతి పథంలోనే ఉంటుంది, అంటే మేధస్సులోనే ఉంటుంది. తన శిష్యుల్ని కొంతమందిని పిలిచాడు. పైలుడు, వైశంపాయనుడు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ జైమిని మహర్షి. వీళ్ళని పిలిచి, మీరు మహాభారతాన్ని అన్ని వైపులా వ్యాప్తి చేయండి అని పంపించాడండి. వాళ్ళకి చెప్పాడు, ఆయన శిష్యులకి చెప్పాడు.
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ మన వాళ్ళందరూ ఆర్ష సంస్కృతి అంటారు. ఈ పదం వినుంటారు మీరు. ఆర్ష ఏమిటి? ఆర్ష ఋషి నుంచి వచ్చింది ఆర్ష అని అర్థం. ఋషి సంస్కృతి, ఋషినే ఆర్ష అవుతుంది అనమాట. సంధి వస్తుంది అక్కడ, గుణసంధి అంటారు. ఆర్ష సంస్కృతి అంటే ఏంటంటే గురువు గారు శిష్యులకి ఓరల్గా అంటే మౌఖికంగా చెప్పడం అనేది సంస్కృతి. వేదం కూడా అలాంటిదే కదా. అందువలన వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని శిష్యులందరినీ పిలిచి ఇది చెప్పి, నాయన మీరంతా ఈ లోకమంతా వ్యాప్తి చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళారండి. వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఎవరికో అనుమానం వస్తుందిగా. ఎవరో ఒక ఆయన లేచి, అయ్యా మాకు అక్కడ అర్థం కాలేదండి, కొంచెం వివరంగా చెప్పండి అంటే వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఒక కథ చెప్పడం మొదలెట్టారు. కథ, దాని పేరు ఆఖ్యానము. మనకి మహాభారతంలో ఉన్న భాగాలు అన్నారు చూసారా, అందులో ఒక పార్ట్ అనమాట. ఆఖ్యానము అంటే కథ. ఆఖ్యా అంటే అర్థం ఏమిటి? చెప్పడం అని అర్థం. ఈ ఆఖ్యానము అంటే ఒక కథ. ఆ కథ పెద్దదిగా చెప్తే ఆఖ్యానం, చిన్నది చెప్తే ఉప ఆఖ్యానం, ఉపాఖ్యానం. అందుకే మీరు మహాభారతంలో చూడండి, శకుంతలోపాఖ్యానం, ఏదో ఇంకో ఉపాఖ్యానం అని ఉండదు, సుపర్ణోపాఖ్యానం, ఇలా ఉంటాయి. ఉపాఖ్యానం అంటే చిన్న కథలు, పిట్ట కథలు అంటూ ఉంటారు కదా పురాణాలు చెప్పేటప్పుడు. మధ్యలో ఒకసారి కథ వేస్తే కొంచెం భక్తులంతా చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది అనగానే అంటానికి ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళందరూ కూడా అలా చెప్తున్నప్పుడు అనుమానం వస్తే వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా మధ్యలో కథలు చెప్పి ఈ 8800 ఉన్నదాన్ని చివరికి 1,00,000 శ్లోకాలు చేశారు. ఇప్పుడు 1,00,000 శ్లోకాల మహాభారతం దొరుకుతుంది. 8800 కొంత పెంచి భారతం చేశారు. అది అన్నమాట భారం. పెరిగింది కదండి, పెరిగింది. ఈ పెరిగి 8800 కాస్త ముందు ఒక 50,000 చేశారు. తర్వాత మళ్ళీ 1,00,000 చేసేసరికి అది మహాభారతం అయి కూర్చుందంటారు. అందువల్ల వేదవ్యాసుడు రాసింది 8800 అయితే ఇదిగో మన వాళ్ళ శిష్యులంతా పాపం చేసుకుని బ్రహ్మాండంగా దాన్ని పెంచారు. అలాంటి మహాభారతం ధర్మాలకు పుట్టినిల్లు. రామాయణంలో ధర్మం ఉండడం కంటే మహాభారతంలో ఉన్న ధర్మం అంతా ఇంత గొప్పదండి. ఎందుకంటే కృష్ణుడు దగ్గర ఉండి తాను ఆచరించి చూపించి ఇతరుల చేత ఆచరింపజేసినటువంటి లక్షణం. మీకు రామాయణం, భారతం, భాగవతం అంటే 3 ముక్కల్లో చెప్తారు. ఆ స్వరూపం మీకు తెలియాలి అంటే ఎట్లా? రాముడికి కృష్ణుడికి తేడా ఏమిటండి అన్నారు. రాముడు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేను ముందు ఉన్నాను, నేను చేసేస్తానంటాడు. వాడిని చేయనివాడు ఆయన. రాముడిలో వచ్చినటువంటి తంట అది. నాకు వాడు కొడుతున్నాడు అంటే ఏం చేయాలి? నువ్వు కొట్టరా, నువ్వు కొట్టి నువ్వు యుద్ధం నేర్చుకో అని చెప్పాలి తప్ప నువ్వు పక్క నుండి నేను చూస్తానని వస్తాడు, చంపేస్తాడు, మొత్తం తానే చేసేస్తాడు. కృష్ణుడు అలా కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. కృష్ణుడు తాను కొట్టడు. వాడు కొడుతుంటే తిను ఇప్పుడు లే నువ్వు కొట్టు అని తాను దగ్గరుండి చేయిస్తాడు. ఇది ఒక లక్షణం. అలాగే రాముడు ముందు ఒక నవ్వు పారేస్తాడట. ఏదైనా ఒక సమావేశం అయితే అయోధ్యకాండలో చెప్తాడు వాల్మీకి మహర్షి, ఒక నవ్వు పారేస్తాడు అంతే. ఆ నవ్వుకు మొత్తం అంతా ఫ్లాట్ అయిపోతుంది. ఇక రాముడు ఏం చెప్పిన అలాగేనండి అంటారట. మందస్మిత, ప్రాక్స్మిత, ఇలాంటి కొన్ని విశేషణాలు వేస్తాడు. నవ్వుతూ ఉంటాడు, ముందే నవ్వుతాడు, నవ్వుతూ మాట్లాడతాడు, అంతే. అందరూ పడిపోతారు. ఇది ఈ రాముడు ఏం చెప్పినా సరే ఇక వినరు, ఏం చెప్పినా ఒప్పుకోండి. కృష్ణుడు అలా కదా, ముందు నవ్వడు, ఒక మాట మాట్లాడిన తర్వాత నవ్వుతాడు, కొంచెం నవ్వుతాడు. ఇది కృష్ణుడికి ఉన్నటువంటి లక్షణం. అంటే అవతార ప్రయోజనాలు కూడా చూడండి. దీన్ని బట్టి మీరు ఆ పాత్రని మొత్తం కృష్ణుడు ఆచరింపజేస్తాడు. అందుకే రామావతారాన్ని పూర్ణ అవతారం అన్నారు, కృష్ణావతారాన్ని పరిపూర్ణ అవతారం అన్నారు. ఇది కూడా మీకు ప్రశ్న కింద అడగవచ్చు. అవతారాలలో రామావతారం పూర్ణావతారం అంటే కంప్లీటెడ్, బట్ నాట్ ఫుల్లీ కంప్లీటెడ్. ఎందుకంటే రాముడు కూడా కొన్ని చేయలేకపోయాడు. మళ్ళాగే ఐఏఎస్కి పెట్టుకుంటాం, గ్రూప్ పర్లేదులే, కానిస్టేబుల్ చాలే అనుకుంటాం కదా. అట్లాగే రాముడు కూడా తన ఆశయాలన్నింటినీ పూర్తిగా నెరవేర్చలేకపోవడం వల్ల కృష్ణావతారం ఎత్తాడు. కృష్ణావతారం తర్వాత మొత్తం అంతా సెటిల్ చేశాడు. ఎక్కడికక్కడ అందరికీ ఏమేమి ఉన్నాయో భాగ్యాలన్నీ ఇచ్చేసి అందరినీ మంచి మార్గంలో నడవడానికి కావాల్సినవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి కోచింగ్ బ్రహ్మాండంగా ఇచ్చి
అట్టే పెట్టాడు. అందువల్ల దాన్ని పరిపూర్ణావతారం అంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ పరిపూర్ణావతారం మనకి భారతంలో వస్తుంది, భాగవతంలో వస్తుంది. ఈ రెండింటిలో మనం కృష్ణుడిని చూడొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, మన శిష్య మహాత్ములు పైలుడు, జైమిని, వైశంపాయనుడు వీళ్ళంతా మహాభారతం కింద దాన్ని తయారు చేశారు. అటువంటి మహాభారతం ఎలా ఉంటుంది, దాని స్వరూపం. మహాభారతం ఒక సముద్రం లాంటిది మనం అనుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఆ సముద్రం గురించి, సముద్రం అంతా మనం చెప్పుకోకుండా ఒక చిన్న చెంబుడు నీళ్లు తెచ్చుకున్నట్టుగా మన సిలబస్ ప్రకారం మనం చూద్దాం. మహాభారతం మన సిలబస్ ప్రకారం ఒక పరిధిలో మనం ఉండి ఆ పరిధి దాటకూడదు, అలానే పరిధిలోనే ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకూడదు. ఇందులో ముఖ్యంగా పాత్రలు, ఇందులో ఉన్నటువంటి విభాగాల్ని పర్వాలు అంటారు. ఇందులో ఉన్నటువంటి స్థలాలు, రామాయణంలో చెప్పుకున్నట్టుగానే ఇందులో కొన్ని క్షేత్రాలు ఉంటాయి, అరణ్యాలు ఉంటాయి, వనాలు, నదులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, ఏమండి పశుపక్ష్యాదులు ఇవి కూడా ఉంటాయి. వీటిని కూడా చూడాలి మనం. ఇంకా చెప్పాలంటే ఇందులో ఇంకా కొన్ని వివరాలు అంటే సైనిక సంపత్తి, కొన్ని అద్భుత విషయాలు కూడా ఉంటాయి. మత్స్యయంత్రం ఉందండి. ఏమిటా మత్స్యయంత్రం అంటే తెలియాలి కదా. అలాగే యజ్ఞయాగాదుల గురించి కూడా ప్రస్తావన ఎక్కువ ఉంటుంది ఇందులో. యజ్ఞయాగాదులు, ద్రౌపది మనందరిలాగా పుట్టల, యజ్ఞంలోంచి పుట్టింది. అందుకని ఆమెకి యాజ్ఞసేని అని పేరు. ఆవిడ ఒక్కరితే పుట్టల, ఇంకో అన్నయ్యని కూడా తెచ్చుకుంది, దృష్టద్యుమ్నుడు. వాళ్ళిద్దరూ మహాభారతంలో మంచి మెయిన్ క్యారెక్టర్స్. ఇలా ఒకటి కాదు, మహాభారతంలో ప్రధానమైన అంశాలంటే అన్నీ ఉంటాయి. సరే, అసలు ముందు స్ట్రక్చర్ పర్వాల గురించి చెప్పుకుందాం. రామాయణంలో భాగాలను కాండలు అంటారు, మహాభారతంలో భాగాలకు పర్వాలు అని పేరు. ఈ పర్వాలను కథాపరంగా చెప్పడం. మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయండి అంటే 100 పర్వాలు ఉన్నాయని చెప్తారు. 100 శతపర్వ సమన్వితం మహాభారతం. ఈ 100 పర్వాలని మళ్ళీ కన్వీనియంట్గా ఉండడం కోసం 18 పర్వాల కింద చేశారు. ఈ 18లో కూడా ఎలా అండి అన్నారు, మొట్టమొదట 5 అండి, తర్వాత 6 అండి, తర్వాత 7 అండి అన్నారు. మొత్తం అంతా 18. మన సంప్రదాయంలో ఉన్న గమ్మత్తు అదేనండి, తెలుసుకోవాలి. ఒకేసారి 18 అన్నాం అనుకోండి, అమ్మో 18 చదవలేమండి అంటే 5రా, 5 తర్వాత ఇంకో 6, తర్వాత ఇంకో 7, 18. కైకేయి రామాయణంలో కూడా అదే చెప్తుంది. 14 సంవత్సరాలు నువ్వు వనవాసం చేయాలని చెప్పదు, 7 అంటుంది. ఫస్ట్ అంటే నువ్వు ఏడుస్తూ ఉంటావు అని అర్థం. ఇది మన సంప్రదాయంలో కూడా చూడండి, 7ని మనం అనం, 6 అంటారు. ఎందుకంటే 7 అనేది కొంచెం అపశకునం, అదేదో 7 పదాన్ని మనం పలకం అనమాట. అందువల్ల 6 అంటూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే మొత్తం ఎన్ని 18 పర్వాలు అన్నారు. ఈ మొట్టమొదటి దాన్ని ఆది పంచకము అంటారు. చూడండి, మీరు 18 పర్వాలు, మీరు పుట్టి బుద్ధి తర్వాత మహాభారతంలో 18 పర్వాలని చాలా మందికి తెలిస్తే చాలా గొప్పవాడు, మీరు మేధావుల కింద లెక్క. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అష్టాదశ పురాణాలు ఎన్ని అంటే చెప్పలేని పరిస్థితి. అష్టాదశలోనే సంఖ్య ఉంది 18 అని. అటువంటి పరిస్థితుల్లో 18 పర్వాలని తెలుసుకుంటే ఈ 18 పర్వాలని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ టెక్నిక్లో చెప్తాను. మొట్టమొదట 5, వీటిని ఆది పంచకము అన్నారు. ఏం లేదండి, ఆది పర్వం. ఆది పర్వం అంటే ఏంటి, మొదటి పర్వం అని తెలుస్తూనే ఉంది మీకు. తర్వాత మహాభారతం అంటే ఆది పర్వంలో వీళ్ళు పుట్టుక, పాండవులు కౌరవులు వీళ్ళు పుట్టడం, వీళ్లే కాదు వీళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ చరిత్రలన్నీ వస్తాయి. ఆది అంటే మొట్టమొదటి కదా, అందువల్ల ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. పర్వము అంటే ఏమిటి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, చిన్నపిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా చిన్నప్పుడు ఉండేది. పర్వము అంటే చెరుకు గడకి ఉండే కణుపు, తెలుసా మీకు? చెరుకు గడకి మధ్యలో కణుపులు ఉంటాయి. అక్కడి వరకు తిన్నాక అది మనకు అడ్డుపడుతుంది, దాన్ని మళ్ళీ కోసుకుని గట్టిగా పగలు కొట్టుకుని తినాల్సి ఉంటుంది. ఇది కూడా అంతే. పర్వము అంటే ఏంటంటే ఈ కథ నుంచి ఈ కథకి మధ్యలో బ్రేక్స్ అనమాట. దానికి పర్వము అని పేరు పెట్టారు బ్రహ్మాండంగా. సరే,
ఇది ఆది పర్వము, అంటే పుట్టు పూర్వత్రాలన్నీ అందులో ఉంటాయి అని ఒకటి గుర్తుపెట్టు. అయిపోయిన తర్వాత కౌరవులు పాండవులు పుట్టారు, పెరిగారు, సభలో కదా జరిగింది, అది సభాపర్వము. మన దుర్యోధనుడికి అవమానం జరగడం ఇదంతా కూడా సభలో జరిగింది కాబట్టి అది సభాపర్వం అని గుర్తుపెట్టుకోండి. సభలో ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత ఏమైంది? అరణ్యానికి వెళ్ళారు, అరణ్య పర్వం. సభలో ఎందుకు ఓడిపోయారండి? ఒకే ఒక మాట చెప్తారు, 2 నిమిషాలు. అక్కడే ఉన్న ధర్మం 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 అని కొట్టుకుంటూ ఉంటాడు ధర్మరాజు. ఇంకొకటి, మహాభారతంలో హీరో ఎవరు అంటే ధర్మరాజే, కృష్ణుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మహాభారతానికి కథానాయకుడు ధర్మరాజే. అటువంటి ధర్మరాజు, ధర్మం అంటే ఆయనే, ధర్మానికి ప్రతిరూపం అన్నవాడు జూదంలో ఓడిపోయాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి అంటాడు, ఇదంతా జరిగిన తర్వాత ఒక మాట అంటాడు, ధర్మరాజా నేను ఊళ్ళో లేనయ్యా, ద్వారకలో లేను, మీరు జూదం ఆడేటప్పుడు ఉంటే ఇలా జరగనిచ్చేవాడినా అంటాడు. నిజమే, ద్వారం అంటే అక్కడ ద్వారక కాదు, ద్వారం అంటే శరీరం అని అర్థం. చూసుకోండి, 9 ద్వారాలు ఉంటాయి శరీరంలో. ఈ ద్వారం అంటే నీ శరీరంలో నేను లేను. కృష్ణుణ్ణి తలుచుకోలే, ఒక్కసారి కూడా తలుచుకోలేదు. ఇలా అన్యాయం జరుగుతుంది కృష్ణ ఏమిటయా అని అనుకుంటే వచ్చేవాడు, అసలు అక్కడంతా సీన్ మారిపోయేది. ఎవరు తలుచుకున్నారు మరి? ద్రౌపది తలుచుకుందిగా. వస్త్రాభరణం చేసేటప్పుడు ద్రౌపది తలుచుకుంది, అప్పుడు వచ్చాడు. ఆవిడ తలుచుకుంది, ఆవిడ హృదయంలో నేను ఉన్నాను కాబట్టి ఆవిడ తలుచుకుంది, రక్షించాను. నేను లేను కాబట్టి మీరు నానా రిచాట్లు పడ్డారు అని చెప్పడం. అక్కడ ద్వారక, నేను ద్వారకలో లేదు. నిజానికి కృష్ణుడు లేడు, ఎవరో ఎక్కడో ఒక చోట యుద్ధానికి వెళ్తాడు అనమాట, అది కథ. కాబట్టి మహాభారతంలో యుక్తి ఉపయోగించాలంటే ఇదనమాట. కాబట్టి అరణ్య పర్వం, వాళ్ళు సభాపర్వంలో ఓడిపోయారు, ఓడిపోయాక అరణ్య పర్వానికి వచ్చారు. అరణ్య పర్వంలో పాపం ఆకులు అలములు అన్నీ తిని తిని చాలా బాగా నిద్రపోయి హాయిగా మంచి మంచి. అరణ్య పర్వం అంటే పాండవులకి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వటం లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ నిద్రపోయి చక్కగా హాయిగా సుఖంగా విలాసంగా ఉండమని కాదు, వాళ్ళ లోపాలు తెలుసుకుని సరిదిద్దుకొని అస్త్రాలు తెచ్చుకొని అస్త్రాలు పదులు పెట్టుకుని నూరి 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 చివరికి యుద్ధానికి వచ్చారు. అదే జరిగింది అక్కడ. కాబట్టి అరణ్య పర్వంలో ఉన్న ఆంతర్యం అది. అరణ్య పర్వం అయిపోయింది, అజ్ఞాతవాసం చేశారు కదండి, అది విరాట రాజు కులంలో చేశారు కాబట్టి దాన్ని విరాట పర్వం అన్నారు. అజ్ఞాతవాసం చేశారు, చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ చేసేసారు. వాళ్ళ కోర్సు డ్యూరేషన్ అయిపోయింది, 6 నెలల్లో సంవత్సరమో కోర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి మరి? ఎగ్జామ్ రాయాలి కదా. ఎగ్జామ్ రాయాలంటే ఎక్కడో ఒక సెంటర్ చూసుకోవాలి కదండి. ఆ సెంటర్లో ఉన్నారండి, దాన్నే ఉద్యోగ పర్వము. మీరు కూడా ఉద్యోగ పర్వంలో ఉన్నారు. ఆ ఉద్యోగ పర్వంలో ఎక్కడున్నారండి వాళ్ళు? ఉపప్లావ్యము అనే చోట ఉన్నారు. ఉపప్లావ్యము, ఇప్పుడు మనం ప్లవనామ సంవత్సరంలో ఉన్నాం. ప్లవ అంటే ఏమిటి? దాటించేదని అర్థం. పడవ, ఉపప్లావ్యము. ఇన్నాళ్ళు వీళ్ళు పడినటువంటి కష్టాలన్నింటినీ దాటించే ప్లేస్కి వచ్చారు. అర్థమైందా? ఇప్పుడు మీరు జీవీఎస్ రాజకుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్కి వచ్చినట్టు అనమాట. అందుకని మీకు ఉద్యోగ పర్వం దాటుతుంది. కాబట్టి ఏం చేశారు? ఉపప్లావ్యంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఆర్డర్కి వచ్చేసింది కదా, ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ. ఈ 5 గుర్తుపెట్టుకోండి, వీటిని ఆది పంచకం అనుకోండి. సరే, తర్వాత ఏమిటండి? ఉద్యోగ పర్వంలోనే వాళ్ళు ఆ ఉపప్లావ్యం అనే ఒక వనంలో ఉన్నారు. చెప్పాను కదా మీకు వనం. అంతకు ముందు వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కామ్యక వనం అనే ఒక వనంలో ఉన్నారు. ఆ పేర్లు చూడండి ఏం పెడతాడు. అందుకే ఆయన మహర్షి అన్నారు. మళ్ళాంటి వాళ్ళు రాస్తే పిచ్చి పిచ్చి పేర్లు పెడతారు. ఆయన పేరు పెట్టిన ప్రతి పేరుకి లోపల ఎన్ని రహస్యాలు ఉంటే, వాళ్ళ పాత్రని మొత్తం ఆ సందర్భాన్ని బట్టి ప్రతి పాత్ర, ప్రతి పేరు ఎన్నో రహస్యాలు. అంతకు ముందు వరకు కామ్యక వనంలో ఉన్నారు, అది తీరిపోయి ఇప్పుడు వీళ్ళు విజయం సాధించే చోటుకు వచ్చారు అని చెప్పడం అనమాట. అంటే చెప్పకుండానే ఆ పేర్ల ద్వారానే మహర్షులు ఏం చేస్తారంటే జరగబోయేటటువంటి దాన్ని చూపిస్తారు. అందువల్ల వీటిని ఆది పంచకం అన్నాం. ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అది విఫలమవటం, వెంటనే యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధానికి సంబంధించిన పర్వాలు 6 పర్వాలు అన్నారు. దీనిని యుద్ధ షట్కము అంటారు. యుద్ధ షట్కం, ఇది కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చండి.
మహాభారతంలో రెండవ విభాగంగా ఉన్నదానికి ఈ పేరు అంటారు. యుద్ధం ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ విజ్ఞానం. ఇది మహాభారతానికి సంబంధించిన ప్రాథమికమైన పరిజ్ఞానం. షట్కం అంటే ఏమిటి? 6. యుద్ధ షట్కము అంటే 6 పర్వాలు. ఇప్పుడు 5 నేర్చుకున్నాం కదండి. మొదలైన తర్వాత ఏమైంది? మొట్టమొదట ఎవరు? భీష్మ పర్వం, ద్రోణ పర్వం. భీష్ముడు మొట్టమొదటి సేనాధిపతి అండి, అందువల్ల దానికి భీష్మ పర్వము అన్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే 18 పేర్లలో మహాభారతం కథ అంతా ఉందండి. మనం ఎప్పుడు అటు దృష్టి పెట్టమంతే. పర్వాల పేర్లు చెప్పండి అంటే ఇలా ఇలా ఊగుతూ బట్టి పడడంతో చేస్తూ ఉంటారు. కాబట్టి బట్టి పెడితే వచ్చేటటువంటి సబ్జెక్ట్ కానే కాదు ఇది. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. భీష్మ పర్వం. భీష్ముడి తర్వాత ఎవరు సేనాధిపతి? ద్రోణుడయ్యాడు, ద్రోణ పర్వం. దాని తర్వాత ఎవరయ్యారండి? కర్ణుడయ్యాడు, కర్ణ పర్వం. దాని తర్వాత ఎవరయ్యారు? శల్యుడయ్యాడు, శల్య పర్వం. ఈ శల్యుడు కూడా అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే సౌప్తిక పర్వం. అందరూ నిద్రలో ఉన్నప్పుడు అశ్వత్థామ వెళ్ళి వాళ్ళని చంపేస్తాడు. ఎవరిని? ఉప పాండవుల్ని చంపేస్తాడు. ఆ సౌప్తిక పర్వం. ఆ తర్వాత వాళ్ళంతా వచ్చి పాపం ఏడుస్తారు. మొత్తం యుద్ధం అంతా అయిపోతుంది. గాంధారి మొదలైన వాళ్ళంతా కూడా యుద్ధ భూమిలోకి వచ్చి వాళ్ళ పిల్లల శవాల్ని కాలు ఉంటే కాలు, చెయ్యి ఉంటే చెయ్యి, ఉంగరం ఉంటే ఉంగరం, చుట్టూ ఇది మా కొడుకు చుట్టూ అని వాళ్ళు బోరును విలిపిస్తూ ఉంటారు. అదంతా స్త్రీ పర్వం. ఇవన్నీ ఎన్ని అయ్యాయి? 6. ఇవి యుద్ధ షట్కము అంటారు. ఇంకెన్ని మిగిలినాయి? శాంతి పర్వం అని ఒక పర్వం. ఇదంతా అయిపోయిన తర్వాత భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు ధర్మరాజాదులందరూ వచ్చి పాపం నీతులు అవి తెలుసుకోవడం మీకు తెలుసు. అది శాంతి పర్వం. తర్వాత అనుశాసనిక పర్వం, ఆనుశాసనిక పర్వం. ధర్మరాజు రాజయ్యాడు. ఆనుశాసనం అంటే మన రాజ్యాంగం అంటాం కదా, కాన్స్టిట్యూషన్, శాసనం చేసేది. కాబట్టి ఆయన రాజు అయ్యాడు. ఆనుశాసనిక పర్వం అన్నారు. తర్వాత ఆయన అశ్వమేధాది యాగాలు చేశాడు. అశ్వమేధ పర్వం వచ్చింది. తర్వాత ఆశ్రమవాసంలోకి పోయారు వాళ్ళు. ఆశ్రమవాస పర్వం అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ గాంధారి, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా ఆశ్రమానికి వెళ్ళిపోయి, అంటే ఆశ్రమంలో ఉండడం అని కాదు, అడవుల్లోకి వెళ్ళి జీవితం చేస్తారు. మనకి గృహస్థాశ్రమ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. మనిషి పుట్టిన తర్వాత ఎలా ఉండాలని ఆశ్రమవాస పర్వం. ఇది అయిన తర్వాత మౌసల పర్వం అన్నారు. మధ్యలో ఇదేమిటండి? ఇది యాదవుల చరిత్ర చెప్తుంది. మీకు రహస్యం చెప్పిన, మౌసలము అంటే ముసలము అంటే రోకలి అని తెలుసుగా మీకు. ఒక ముసలం పుడుతుంది, యాదవుల్లో ముసలం పుట్టింది. ఆ ముసలాన్ని అరగదీయండి, అబ్బో దానికి ఒక కథ ఉంది, భాగవతం చెప్పినప్పుడు చెప్తాను. ఆ ముసలానికి సంబంధించింది మౌసలం అని. ఇదేదో మౌసలం అంటే రాజ్యం అండి అది ఇది అనుకుంటూ ఉంటారు. కాదు. ఆ ముసలం పుట్టడం వలన, అంటే శ్రీకృష్ణుడి కొడుకు ఉంటాడు, ఆ కొడుకు సాంబుడు. ఆ సాంబుడు ఒక తప్పు చేస్తాడు, అందువల్ల అతనికి గర్భం వచ్చి గర్భం నుంచి పెద్ద రోకలు వస్తుంది. ఆ రోకలను తీసుకెళ్లి అరగదీసి సముద్రంలో కలపమంటే అప్పుడు అది కలిపేటటువంటి నెపంలో యాదవులందరూ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు. అందువల్ల యాదవ వంశం మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి అంతిమ చరిత్ర చెప్పేది మౌసలం. మరి అంతే కదా, అందరూ అయిపోవాలి కదా. మౌసల పర్వం. తర్వాత మహాప్రస్థాన పర్వం. మహాప్రస్థానం అంటే తెలుసు కదా, ప్రస్థానం అంటే ప్రయాణం, మహాప్రస్థానం అంటే గొప్ప ప్రస్థానం. ఎవడైనా జీవితంలో ఇంతకు మించిన గొప్ప ప్రస్థానం చేయలేడు. ప్రపంచాన్ని అంతా తిరిగి రావచ్చు, కానీ ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ టిక్కెట్ దొరకనటువంటి ప్రస్థానం ఏదయ్యా? మహాప్రస్థానం. అందువల్ల ఇది గొప్ప ప్రస్థానం అన్నమాట. అంటే మరణించడం. పాండవులందరూ వాళ్ళ అవతారాలు చాలించారు. అయిపోయిన తర్వాత వాళ్ళంతా స్వర్గానికి పోయారు. స్వర్గారోహణ పర్వం. ఎన్ని వచ్చాయి మొత్తం? 7. 7.
వీటికి శాంతితో స్టార్ట్ అవుతుంది కాబట్టి శాంతి సప్తకము అన్నారు. యుద్ధంతో మొదలవుతుంది కాబట్టి యుద్ధ షట్కము అన్నారు. చూడండి అసలు మీరు అసలు మళ్ళీ ఇంకెప్పుడైనా సరే మహాభారతంలో పర్వాలను అడిగితే పట్టుకుని కొట్టినట్టు చెప్తారు. ఆదితో మొదలవుతుంది కాబట్టి ఆది పంచకం అన్నారు. ఇవి 5 పర్వాలు, అవి 6 పర్వాలు, ఇవి 7 పర్వాలు. ఇలా గుర్తుపెట్టుకుంటే మహాభారతం ఎక్కడికి పోతుందండి? మహానుభావులు తమ విజ్ఞానాన్ని, ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కూడా ఒక వేదవ్యాస మహర్షి కాలి గోటికి సరిపోరండి. ఇంకా చెప్పాలంటే దీని మీద చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం వీలును బట్టి తర్వాత చూద్దాం. ఇది మహాభారతానికి సంబంధించినటువంటి విషయాలు. ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు. ఒక సత్ ఆశయంతో ముందుకు వస్తూ ముఖ్యంగా విద్యార్థి లోకంలో సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసి భారతీయ వైభవాన్ని దశ దిశలా వ్యాప్తం చేయాలన్న సంకల్పంతో వస్తున్నటువంటి జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు మీ అందరినీ స్వాగతిస్తూ విజ్ఞానాన్ని అందుకోండి, మా ఎవరిని ఉద్ధరించక్కర్లా, మీ జీవితాన్ని మీరు సార్థకం చేసుకోండి అని పిలుపునిస్తూ స్వస్తి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.